భీమిలి నియోజకవర్గం జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సందీప్ పంచకల్లని ప్రకటించాలని కోరుతూ భీమిలి నియోజకవర్గం 9 వార్డుల అధ్యక్షులు 3 మండల అధ్యక్షులు ముఖ్య నాయకులు జన సైనికులు వీర మహిళలు జిల్లా కమిటీ నాయకులు కోరారు। ఈ మేరకు వారు డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు। భీమిలి టికెట్ ను పంచకల్ల సందీప్ కి ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని కూటమి పార్టీల అధ్యక్షులను వారు కోరారు। ఈ మేరకు జనసేన విశాఖ జిల్లా రూరల్ ప్రధాన కార్యదర్శి వివి కృష్ణయ్య మాట్లాడుతూ 2019 నుంచి ఇక్కడ సందీప్ ప్రజలకు అందుబాటులో ఉన్న సందీప్ కి భీమిలి టికెట్ ఇవ్వాలని కోరారు। ఎర్రమట్టి దిబ్బలు కర్లువాడ ప్రాంతం గ్రీ బ్రిడ్జ్ వంటి సమస్యల మీద సందీప్ ఆధ్వర్యంలో పోరాటం చేశామని గుర్తు చేశారు। భీమిలిలో మెగా ఫ్యామిలీ అభిమానులే ఎక్కువ మంది ఉన్నారు। విద్యావంతుడు యువకుడు సందీప్ కి న్యాయం చేయాలి। గత 5 ఏళ్లుగా ప్రజల సేవలో ఉన్న డాక్టర్ పంచకల్ల సందీప్ కి టికెట్ ఇవ్వాలని కోరారు। జనసేన నేత షాకరి శ్రీనివాస్ మాట్లాడుతూ భీమిలిలో సందీప్ గత 5 ఏళ్లలో ప్రభుత్వ తప్పులు ఎత్తి చూపి పోరాటం చేశారు। సందీప్ భీమిలిలో చేసిన పాదయాత్రలో ప్రజాస్పందన వచ్చిందన్నారు। భీమిలిలో 3.50 లక్షల మంది ఓటర్లు ఉన్నారు। భీమిలి పర్యాటక రంగానికి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ చేసింది ఏమీ లేదని విమర్శించారు। భీమిలిలో టీడీపీ జనసేన పార్టీల మధ్య 3 ముక్కలాటకు తెరలేచింది। భీమిలి టికెట్ తమకంటే తమకని టీడీపీ నుంచి ఇన్ఛార్జ్ కోరాడ రాజబాబు, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, జనసేన ఇన్ఛార్జ్ పంచకల్ల సందీప్ ప్రకటించుకొని పార్టీల కేడర్ను అయోమయానికి గురిచేస్తున్నారు। భీమిలిలో పోటీపై చంద్రబాబు పవన్ల ఏకాభిప్రాయానికి వచ్చినా తగ్గేదే లేదని ఇక్కడ ఇరు పార్టీల కార్యకర్తలు నాయకులు బహటంగానే విమర్శలు గుప్పించుకుంటున్నారు। ఇప్పటి వరకు నియోజకవర్గంలో చేస్తున్న పార్టీ కార్యక్రమాల్లో కూడా ఎవరికి వారు యమునా తీరే అన్నట్టు వ్యవహరిస్తున్నారు। కొరాడ గంట పంచకర్ల వర్గాలు నిర్వహించే కార్యక్రమాలకు మరొక వర్గం గాని పార్టీల నాయకులు గాని హాజరు కావడం లేదు। 2019 ఎన్నికల సమయంలో భీమిలి నుంచి విశాఖ ఉత్తర నియోజకవర్గానికి వలస వెళ్లిపోయిన గంటా శ్రీనివాసరావు 4.5 ఏళ్లుగా ఇక్కడ కార్యకర్తలు నాయకుల వైపు కన్నెత్తి కూడా చూడలేదు। అలాగే చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనకు వచ్చినా కలవడానికి వెళ్లలేదు। ఈ నెల 10న విశాఖ వచ్చిన లోకేష్ ను కూడా గంటా కలవకపోవడం విస్మయపరుస్తుంది। ఇక గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి సబ్బం హరి మరణంతో ఇక్కడ పార్టీ దాదాపు దిక్కులేనిదైపోయింది। దీంతో చాలా వరకు వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు। టీడీపీలో మిగిలిన వారు సైతం రెండుగా విడిపోయి కొరాడ గంటా వర్గీయులుగా చలామణి అవుతున్నారు। పార్టీ కష్టకాలంలో దూరంగా వెళ్లిపోయిన గంటా శ్రీనివాసరావు ఇప్పుడు మళ్లీ ఏ ముఖం పెట్టుకొని వస్తారని కొరాడ వర్గీయులు అంటున్నారు। చంద్రబాబు లోకేష్ లు గంటతో మాట్లాడడానికి కూడా ఇష్టపడటం లేదని కొరాడాకి టికెట్ ఇవ్వనున్నట్టు అతని వర్గీయులు అంటున్నారు। ఇటీవలే ఆ పార్టీ చేసిన సర్వేలో కూడా కొరాడా పేరు ఒక్కటే ఉందన్నారు। ఇదిలా ఉండగా ఈ నెల 15లోగా గంటాకు పార్టీ అధినాయకత్వం భీమిలి టికెట్ కేటాయిస్తుందని అతని వర్గీయులు ఇటీవల భోగపురం సమీపంలోని సవరివిల్లి వద్ద సమావేశంలో ప్రకటించింది। ఆటలో అరటిపండు 2019 ఎన్నికల్లో 2వ స్థానంలో నిలిచిన టీడీపీ అభ్యర్థి వచ్చిన ఓట్లలో 4వ వంతు ఇక్కడ జనసేన అభ్యర్థికి వచ్చాయి। ఇటీవల సేన తరపున సందీప్ పాదయాత్ర పేరుతో వార్డులో నిర్వహించిన కార్యక్రమాలకు పొత్తు కుదరలేదనేది స్పష్టమైంది। ఏ ఒక్క టీడీపీ కార్యకర్త నాయకుడు సేన వెంటే వెళ్లేందుకు ఇష్టపడలేదు। సందీప్ పోటీకి డబ్బులు సిద్ధం చేసుకున్నారని ఈ నెల 14న సందీప్ ను అభ్యర్థిగా ప్రకటిస్తున్నారని సేన కార్యకర్తలు చేస్తున్న వ్యాఖ్యలను టీడీపీ వర్గీయులు టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నారు। భీమిలిలో నూకలమ్మ జాతరకు ముందే జరుగుతున్న ఈ పొలిటికల్ 3 ముక్కలాటను ఇక్కడ ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు।